శరపంజరం చిత్రంలో మౌనశ్రీ మల్లిక్ గారు రచించినటువంటి సోయి సొప్ప లేకుండా గీతం చాలా మాధుర్యభరితంగా ఉంది. గానం, సంగీతం, చిత్రీకరణలో కూడా ఎంతో శ్రద్ధాశక్తులు తీసుకున్నట్లుగా స్పష్టంగా ఉంది. ప్రతి టెక్నీషియన్ కూడా మనసు పెట్టి పనిచేసినట్లు సుస్పష్టంగా మనకు అనిపిస్తుంది. కథాపరంగా ఇక్కడ కథానాయకునిది గంగిరెద్దుల నేపథ్యం, కథానాయికది జోగిని నేపథ్యం. అంటే ఇద్దరివి భగవంతుని సేవలో పునీతమై తరించేటువంటి కుటుంబాలు. అందుకే కథానాయకుడు తమ ప్రేమను ఫలించేలా దీవించమని తెలంగాణలోని అన్ని ఆలయాలను ప్రస్తావిస్తూ ఆయా దేవుళ్లను విన్నవించుకోవడం ఎంతో అర్థవంతంగా ఉంది. ప్రణయంలో ప్రణవం జోడించిన ఈ ప్రయత్నాన్ని హర్షిస్తూ మౌనశ్రీని మనసారా అభినందిస్తున్నాను. ఈ చిత్రాన్ని ఆదరించి ఆశీర్వదించవలసిందిగా తెలుగు ప్రజానికానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నమస్తే.